విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి కర్రి వెంకటరమణ కోరారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం జిల్లాలో క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1000 లారీలతో ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని గుర్తు చేశారు. అలాగే ఇసుక రవాణా చేస్తూ 10,000 కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కానీ గత 5 నెలల నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లాలో కానీ అటు రాజమండ్రి జిల్లాలో కానీ ఇసుక రీచ్లు అవ్వకపోవడం వల్ల తమ లారీలకు ఫైనాన్స్ కట్టలేక డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ముఖ్యంగా మీడియా సోదరులకి తెలియజేయమనగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం జిల్లాలోని రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన లారీ యజమానులు, ముఖ్యంగా ఇసుక రవాణాదారులు విశాఖపట్నంలో చాలా ఎక్కువ మంది ఇసుక రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నాము. కానీ ఈ ఇసుక రవాణా మీద అనేక ఆంక్షలు పెడుతున్నారండి. ఈ ప్రభుత్వం అనండి, గత ప్రభుత్వం అనండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇసుకని ఎందుకింత హైప్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే 2-3 సంవత్సరాలు రవాణాదారులు ఇబ్బంది పెడుతున్నారు. దాని ముఖ్య కారణం ఆన్లైన్ విధానం అంటున్నారు. ఈ ఆన్లైన్ విధానం వల్ల 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. 2014 నుంచి 17 వరకు 3 సంవత్సరాలు దాదాపు 4-5 ఆన్లైన్ పాలసీలు పెట్టారండి. ఒకటి డ్వాక్రా మహిళకి ఇసుక చెప్పారు, అప్పుడు కూడా కిరాయిలు మాకు సకాలంలో పడలేదు. తర్వాత డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి ఇసుక ట్రాన్స్పోర్టింగ్ అని చెప్పారు, ఆ రోజు కూడా సకాలంలో మాకు కిరాయిలు పడలేదు. ఇలాగా ఆన్లైన్ విధానం అనేది ఎప్పుడు కూడా రవాణాదారుడికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దాంతోపాటు రవాణాదారులతో పాటు వినియోగదారుని కూడా సకాలంలో ఇసుక సప్లై చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనివల్ల ఒక్కసారి గవర్నమెంట్ అనేది పాలసీ ఆన్లైన్ విధానం అనేది కొంచెం అధికారులతో మాట్లాడి, ట్రాన్స్పోర్ట్లతో మాట్లాడి ఏ విధంగా వినియోగదారునికి అలాగే రవాణాదారుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆన్లైన్ పాలసీ పెట్టమని చెప్పి ఈరోజు ఈ సమావేశం పెట్టామండి. అలాగే 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి. 2019లో కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా 6 ఆన్లైన్ ఇసుక పాలసీలు పెట్టారండి. అవి కూడా రవాణాదారుడికి ఇబ్బంది పెట్టాయి, అలాగే వినియోగదారునికి కూడా ఇబ్బంది పెట్టాయి. ఇన్నిసార్లు ఈ 2 గవర్నమెంట్ కూడా ఈ ఇసుక పాలసీ మీద ఎన్ని ఆన్లైన్ పాలసీ పెట్టినా అవి సక్సెస్ అవ్వగా తర్వాత అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న రవాణాదారునికి వినియోగదారునికి అనుకూలంగా చివరికి ఒక పాలసీ పెడుతున్నారు. అప్పటికి జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోతుందండి, ఇటు రవాణాదారుడికి వినియోగదారుడికి కూడా. ముఖ్యంగా గత 2022లోని వైసీపీ గవర్నమెంటు ఏదైతే ప్రైవేట్కి అప్పచెప్పిందో జేపీ సంస్థకి అలాగే ప్రతిమా సంస్థకి, వీళ్ళు ఏం చేశారంటే అండి, గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ కట్టి స్వయంగా ఎవరైతే రవాణాదారు ఉన్నారో వాళ్ళకి టన్నుకి ఇంత రేటు పెట్టి మాకు శాండ్ ఇచ్చేవారండి. దానికి ఏదైతే గవర్నమెంటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నిర్ణయించిందో అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్కి అనుకున్న టైంకి వినియోగదారునికి మేము సరఫరా చేసాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ 2 సంవత్సరాలు బాగానే ఉంది పాలసీ అనేసరికి గవర్నమెంట్ మారింది. మళ్ళీ ఈ గవర్నమెంట్లోని ఇప్పుడు ఆల్రెడీ రోజు కూడా పత్రికలకు వస్తున్నాయండి, బల్క్ డీడీలని, అలాగే ఏదో సచివాలయంకి వెళ్ళి బుక్ చేసుకోమని. ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పని అండి. ఎందుకంటే చిన్న చితక మ్యాన్షన్ వర్కులు ఉంటారండి మేస్త్రులు, వాళ్ళు ఏదో 3 లక్షలకో 4 లక్షలకో మొత్తం మెటీరియల్తో సహా ఒప్పుకుంటారండి. వాళ్ళకి ఆధార్ కార్డు మీద ఒక 10 టన్నులని కేటాయించారు. 10 టన్నులు ఇసుక బీడింగ్ కట్టడం కష్టం అండి. ఇలాంటివి ఎన్నో అనేక రకాల సమస్యలు. అలాగే మాకు కూడా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మొన్న సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొంచెం రవాణాదారులు ఛార్జీలు తగ్గించుకోమన్నారండి. ఈ రోజు వరకు చెప్తున్నామండి, ఏ గవర్నమెంట్కి అయినా సరే మేము రవాణాది ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిందో ₹1 మినహా తప్ప, అంటే వాళ్ళు ఏదైతే రవాణా ఛార్జీలు నిర్ణయించారో దానికి తప్ప మేము అదనంగా ₹1 కూడా వేసి ఏ వినోదాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయలేదండి. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడండి. పత్రికా సోదరులందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఇసుక అనేది బంగారంలా కనిపిస్తుంది తప్ప ఇసుక అంటే బంగారం. ఈరోజు కారణం ఏంటంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా
లారీ అసోసియేషన్ తరపున మేము రిక్వెస్ట్ విన్నపంలో ఏంటంటే గత 2014, 2019లో 5 రకాల పాలసీలు పెట్టారు. గవర్నమెంట్ 5 రకాల పాలసీల వల్ల అటు కన్జ్యూమర్కి ఇటు ట్రాన్స్పోర్ట్లకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇబ్బందులు ఏంటంటే రీచ్ల్లో ఈ పాలసీ వల్ల వస్తున్న నష్టాలు. రీచ్ నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చేలోగా మా సోదరుడు చెప్పాడు, ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర శాండ బాగోలేదంటే పక్క ఇంటికి కొడితే దానికి కేసులు. అది ట్రాన్స్పోర్ట్లు భరాయించాలి. అలాగే వినియోగదారుడు మెత్తనెస్కి వస్తే వాళ్ళ మేస్త్రి గొరికెస్కి కావాలంటాడు. అది నాకు అవసరం లేదని వినియోగదారుడు నాకు వద్దు అంటాడు. ఇలాగా రకరకాల ఈ పాలసీల వల్ల రకరకాల ఇబ్బందులు వినియోగదారుడికి ట్రాన్స్పోర్ట్కి మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే 2019, 21 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ పాలసీ, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాలసీ పెట్టారో అదే పాలసీని రన్ చేయడం వలన వాళ్ళ మంత్రులు అందరూ కూర్చొని ఈ పాలసీ వల్ల గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, వినియోగదారుడికి నష్టం వస్తుంది, ఇసుక రేటు పెరిగిపోతుంది, లారీ ట్రాన్స్పోర్ట్ల వల్ల ఇబ్బంది అవుతుంది, ఈ రకరకాల ఇబ్బందులు వాళ్ళ మంత్రులతో కూడి మాజీ సీఎం గారు పాలసీ మార్చి జేపీ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక జేపీ కన్స్ట్రక్షన్కి ఒక రీచ్లో ఇవ్వడం జరిగింది. ఇటు విశాఖపట్నంకి రావాలంటే శ్రీకాకుళం నుంచి ఇసుక రావాలి, లేదా రాజమండ్రి నుంచి రావాలి. అప్పుడు జేపీ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం మూలంగా రీచ్కి ఏ లారీ వెళ్ళినా సరే వినియోగదారుడు వెళ్ళినా 1 టన్ను 375 రూపాయలు కట్టి ఇసుకను తీసుకుపోతే అక్కడి నుంచి ఆ ఇసుకని మేము ట్రాన్స్పోర్ట్ 500 రూపాయలు టోల్ గేట్లు ఇవన్నీ కలుపుకొని విశాఖపట్నంలో ఎవరికి కావాలంటే వాళ్ళకి మెత్తన కావాలా, గరుకు కావాలా, వాళ్ళకి కావాలి, వినియోగదారుడికి కావాల్సిన ఇసుక అనేది మేము తీసుకొచ్చి సప్లై చేయడం జరిగింది. అప్పుడు 1000 రూపాయలకి వేసాం మేము ఇసుక అనేదాన్ని. గవర్నమెంట్ ఎప్పుడైతే పాలసీ మారేసి శ్రీకాకుళం రీచ్లో టన్నుకు 375 రూపాయలు పెట్టడం వలన ఏ లారీ ఓడైనా అక్కడ డబ్బు కట్టి వినియోగదారుడు తీసుకొచ్చి ఆ రోజుల్లో 1000 రూపాయలు వేసాం. అప్పట్లో రీచ్ నుంచి తీసుకొచ్చి స్టాక్ పాయింట్లు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టినప్పుడు 1400 రూపాయలు టన్నుకు పెట్టారు గవర్నమెంట్. కానీ వినియోగదారుడికి అనుకూలంగా మేము రోజు ప్రతి ఒక్క లారీ ఉదయం పోతే మధ్యాహ్నం కల్లా, సాయంత్రం కల్లా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ప్రతిరోజు ఏ లారీ ఆ లారీ లోడ్ చేసుకుని రావడం వల్ల మేము ట్రాన్స్పోర్ట్ 15,000 వేసుకుంటే అక్కడ 370 కడితే టన్నుకి 1000 రూపాయలు మాకు వర్కౌట్ అయ్యేది. అప్పుడు మేము సౌకర్య రేట్లో వేసేవాళ్ళం. గవర్నమెంట్ 1400కి అమ్మేటప్పుడు ఎవరు కొంటారండి? ఎవరు కొనరు. ఎవరైతే తక్కువగా వేస్తున్నారో వాళ్ళ దగ్గర కొనాలని ఈ ట్రాన్స్పోర్టర్ దగ్గర కంపల్సరిగా 1000 రూపాయలు చేసి కొనుక్కెళ్ళేవారు. అప్పుడు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా ఉండదు. అలాగే మన లారీ ట్రాన్స్పోర్టర్ కూడా ఏ రోజు ఆ రోజు కిరాయి కస్టమర్ ఇచ్చేవాడండి. ఇప్పుడు ఈ పాలసీలు పెట్టడం వల్ల ఫ్రీ ఇసుక అంటున్నారు. ఏంటంటే ఫ్రీ ఇసుక విశాఖపట్నం నుంచి వెళ్ళి వినియోగదారుడు శ్రీకాకుళంలో ఏ రీచ్ ఉంటే ఆ రీచ్లో అక్కడ సచివాలయంలో బుక్ చేసి అక్కడ ఒక కూపన్ ఇస్తే లారీ తీసుకొని వెళ్ళి లోడ్ చేసుకొని వచ్చి ఇక్కడ కస్టమర్ వేసుకోవాలి.